ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు సాప్తాహిక వీడియో కార్యక్రమంలో ఇవాళ 234వ ఎపిసోడ్. అనేక సార్లు జీవితంలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది దేవుడితో చక్కగా కనెక్ట్ అయి ఉంటారు, కొంతమంది ఎంత ట్రై చేసినా దేవుడితో కనెక్ట్ కాలేకపోతూ ఉంటాం. మనలో కొంతమందివి ఏంటి వాళ్ళకి మనకి ఉండేటువంటి తేడా? అదే దేవుడు, అదే విగ్రహం, అదే ఆలయం, లేదా ఇంట్లో అయితే అదే పూజా మందిరం, అదే పూజ, అదే అగరబత్తీలు, అదే కర్పూరం, అదే నైవేద్యం, అదే హారతి అన్నీ ఉన్నా కూడా కొంతమంది దేవుడితో అలా కనెక్ట్ అయి ఉండగలుగుతారు. కొంతమంది ఏంటో దేవుడు నా మాట వింటలేదు, దేవుడు నా మొర ఆలకించడం లేదు, దేవుడు నాతో ఉండలేదు అని తికమక పడుతూ ఉంటారు, తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఏమిటి వాళ్ళకి వీళ్ళకి తేడా? ఇటువంటి విషయాలు చెప్పడం వెనక నా ఆంతర్యం ఏంటంటే, ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి అసలు జీవితం ఏమిటి, దైవం ఏమిటి, దైవ భక్తి ఏమిటి, మన జీవితంలో దైవభక్తికి స్థానం ఏ విధంగా ఇవ్వాలి, ఇటువంటి చిన్న చిన్న అంశాల్లాగా అనిపించేటువంటి గొప్ప గొప్ప అంశాల గురించి ఒక చిన్న ఆలోచన కలిగించడం. అనేక సార్లు నేను ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, నేను ఇంత కర్పూరం వెలిగించాను, నేను ఇంత పసుపు రాసిపోసాను, నేను ఇన్ని పూలు పెట్టాను, నేను ఇచ్చేశాను, నేను వచ్చేసాను అంటూ ఉంటారు చాలామంది. మనం వింటూ ఉంటాం. బహుశా మనలో కొంతమంది కూడా అట్లా అంటుంటామేమో. మన మనసుల్ని మనం తడివి చూసుకోవాలి. నిజానికి మనం ఎవరం అసలు? దేవుడికి ఏదన్నా చేయటానికి మనం ఎవరం? మనం చేసేదేమిటి, మనం చేయగలిగేదేమిటి? మామూలు సామెత ఒకటి ఉంటుంది, కొండంత దేవుడికి కొండంత పత్రి. తేగలమా మనం? ఒక ఆకో, 10 ఆకులో, 20 ఆకులో, 100 ఆకులో, కాసిన ఆకులో, పువ్వులో, ఇంకోటో మనం సమర్పించడం తప్ప ఆ దేవుడికి అంతంత మనం తేగలమా? తేలేమురా బాబు అని మన పెద్దలు ఏనాడో చెప్పడానికే కొండంత దేవుడికి కొండంత పత్రి అనేటువంటి సామెత మనకొక ఆలోచన కలిగించడానికి చెప్పారు. అంటే నేను ఫలానా చేస్తున్నాను, నేను ఇదంతా చేస్తున్నాను, నేను ఈ దైవభక్తిని ఇట్లా చాటుకుంటున్నాను అనేటువంటి ఆలోచనలు కానీ, అనేటువంటి మాటలు కానీ తగవు, కూడవు, పనికి రావు. పోతన గారి పద్యం మనందరికీ తెలిసింది. చదువుకున్న వాళ్ళతో పాటు చదువుకోని వాళ్ళకు కూడా ఎన్నోసార్లు మననం చేసుకుంటే గుర్తొచ్చేటువంటిది, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట. అంత గొప్ప సహజ కవి పోతన, భక్త పోతన. ఏనాడు నేను ఇంత అద్భుతంగా భాగవతం రాశాను, ఇచ్చేశాను, అచ్చేశాను అని అనలా. నాదేముంది, నేను స్వామికి నమస్కరించుకొని, స్వామికి ఆత్మ నివేదనం చేసుకొని నేను రాయటానికి కూర్చుంటే స్వామి నా చేత రాయిస్తున్నాడు. అది ఆత్మసమర్పణ భావం. భగవంతుడి పట్ల భక్తుడి మనసులో ఉండాల్సింది ఆ ఆత్మ సమర్పణ. నేనొక నిమిత్త మాత్రుణ్ణి, ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంటల్ పర్సన్. ఆయన తను తలపెట్టినటువంటి, తను సంకల్పించినటువంటి, తను కోరినటువంటి అనేక కార్యాలు మొదలుకొని మహత్కార్యాల వరకు, నాడైనా నేడైనా ఏనాడైనా దేవదేవుడు కొందరు మానవ మాతృలను ఎంపిక చేసుకుంటాడు. వాళ్ళ ద్వారా అనేక అద్భుతాలు చేయిస్తాడు. అన్నన్ని అద్భుతాలు వాళ్ళు చేశారు అంటే, చెయ్యగలిగారు అంటే కేవలం వాళ్ళ దక్షత, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ శక్తియుక్తులు మాత్రమే కారణం కాదు. నేను చేస్తున్నానని నేను అనకుండా
భావించకుండా నేను చేస్తున్నటువంటి ఈ పనులు స్వామి నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి విశుద్ధమైనటువంటి భావన, ఆ భావనే బలిమి, ఆ భావనే కలిమి, ఆ భావనే అన్ని అద్భుతాలు చేయించేటువంటి అపార మహిమాన్వితమైనటువంటి శక్తి. అంతేగాని దేవుడి విషయంలో నేను ఇచ్చేస్తున్నాను, నేను అచ్చేస్తున్నాను, నేను ఇది చేయబోతున్నాను, నేను అది చేయబోతున్నాను అని అనుకోవడం ఒక సరికానటువంటి విషయం. త్రికరణ శుద్ధిగా అని మనం ఏదైతే చెప్తూ ఉంటామో, మనస వాచ కర్మణ అంటే మనసులో ఉండే ఆలోచనలు, నోటి నుండి వెలువడేటువంటి వాక్కులు, చేసేటువంటి చేతల ద్వారా కర్మలు, మనస వాచ కర్మణ అనేటువంటి త్రికరణ శుద్ధిగా చెప్పేదొకటి, అసలు ఆలోచించేదొకటి, చెప్పేదొకటి చేసేదొకటి అనేటువంటి వాళ్ళు మనకు ఎంతోమంది కనిపిస్తుంటారు. అలా కాకుండా ఆలోచించేదే చెప్పటం, చెప్పేదే చేయటం అనేటువంటిదే త్రికరణ శుద్ధిగా జీవించటం, పనులు చేయటం అనేటువంటి ప్రక్రియ. అలా త్రికరణ శుద్ధిగా అన్నీ నువ్వే స్వామి, అన్నీ నీవే, నాదేమీ లేదు అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో, ఆత్మసమర్పణ భావన ఏదైతే ఉంటుందో, ఆ భావన ఉన్నప్పుడు దేవుడు ఏదైనా చేయిస్తాడే తప్ప నేనిది నేనంతా నేనింత అనేటువంటి భావన పనికిరాదు. నాడైనా నేడైనా ఏనాడైనా ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటే మనకి ఇంకొక మాట గుర్తొస్తుంటుంది. అనేక మంది ఎవరైనా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు ఇచ్చేశారంటే కృష్ణార్పణం, భగవదార్పణం అంటారు వాళ్ళు. నిజానికి మనకి సాయపడింది వాళ్ళే, మనకి దోహదం చేసింది వాళ్ళే. కానీ వాళ్ళేమనుకుంటున్నారు, మనస్ఫూర్తిగా, కేవలం అనుకోవడం కాదు, మనస్ఫూర్తిగా ఏమనుకుంటున్నారు, దేవుడు నా చేత ఇవి చేయించాడు కాబట్టి నేను ఇది చేయగలిగాను. ఆ విశుద్ధమైనటువంటి సరళమైన భావన భక్తికి చాలా ముఖ్యం. భక్తి అంటే భగవంతుడి పట్ల మనకు ఉండేటువంటి అనురక్తి భక్తి. ఆ భక్తి నిశ్చలంగా ఉండటం, నిష్కల్మషంగా ఉండటం, నిర్మలంగా ఉండటంతో పాటు భక్తి ఎలా ఉండాలి, భక్తుడు ఎలా భగవంతుడితో నడుచుకోవాలి అనే విషయాలలో ఇట్లాంటి చిన్న మెళకువలు మనకెంతో ఉపకరిస్తాయి. వాటిని గురించి మనం కాస్త ఆలోచించాలి. ఎవరో ఏదో చెప్పారులే మనకెందుకులే అనేటువంటి భావన కాకుండా అటువంటి ఆలోచించి అటువంటి వాటిని గురించి కాస్త మననం చేసుకొని వాటిని మనం ఆచరించే స్థాయికి మనల్ని మనం మలచుకోవాలి. వీ హ్యావ్ టు మోల్డ్ అవర్ సెల్ఫ్స్ టు బీ ఫిట్ ఫర్ దట్. ఆ విధమైనటువంటి భక్తి మార్గంలో మనం నడుచుకుంటూ ఉంటే జీవితంలో ప్రతిదీ సరళమే, లేకపోతే ప్రతిదీ జటిలమే. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.